కేవలము తంతుగా మిగిలిపోవడానికి ఆచారాన్ని ఎప్పుడు రుద్దరు. ఎందుచేత అంటే ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆయన కళ్ళ దుకాణం మధ్యన కూడా నించోపెట్టి అవసరమైతే ఒక గోరు చుట్టుకి శస్త్రచికిత్స చెయ్యగలడు. కానీ ఆయన అలా చెయ్యడు. ఆ శస్త్రచికిత్స చెయ్యాలి అంటే వైద్యశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి గదిలోకి తాను వెళ్ళేటప్పుడు తాను కట్టుకున్నటువంటి బట్టలు కూడా విప్పి తన చేతుల్ని ఏ సూక్ష్మాంగ జీవులు అంటి ఉండి ఉండకుండా చూసుకోవడం కోసమని శుభ్రం చేసుకుని చేతికి వేసుకోవలసినటువంటి పరికరాన్ని వేసుకుని లోపలికి వెళ్ళి అప్పుడు రోగి యొక్క బొటనవేలుకో లేకపోతే ఇతర వేళ్లకో వచ్చినటువంటి ఆ గోరు చుట్టుని జాగ్రత్తగా కోసి కట్టుకొడుతున్నాడు. ఏమి ఆయన వీధిలో నిలబడి కమలాఫలాలమ్ముతున్నటువంటి బండి యొక్క చెక్క మీద పెట్టి కొయ్యగలడు. మరి ఎందుకు కొయ్యడు? ఎందుకు అలా ఒక రకమైనటువంటి రంగు కలిగిన బట్టలు వేసుకుంటున్నాడు అంటే మనిషి మనసుకి ఎప్పుడూ కూడా ఇష్టాయిష్టములు ఉంటాయి, రాగద్వేషములు లేకుండా ఉండవు. ఒకడికి తెల్లటి రంగున్న వాళ్ళంటే ఇష్టం, ఒకడికి నల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం, ఒకడికి చామన ఛాయగా ఉన్న వాళ్ళు ఇష్టం, ఒకడికి పొడవుగా ఉన్న వాళ్ళు ఇష్టం, ఒకడికి పొట్టిగా ఉన్న వాళ్ళు ఇష్టం, ఒకడికి యువకులైతే ఇష్టం, ఒకడికి వృద్ధులంటే గౌరవం. లోపల ఏ రకమైనటువంటి ఆలోచన ఉండనివ్వండి, వైద్యశాలలోకి వచ్చినటువంటి వ్యక్తి తనంత తాను స్పృహని వైద్యుడి చేతిలో కోల్పోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇక తన ఒంటి మీద తనకి అధికారం లేదు, ఏం జరుగుతోందో తెలియదు. వైద్యుణ్ణి పరమేశ్వరుడిగా నమ్మి ఇచ్చినటువంటి మత్తు మందు స్వీకరించి తనకున్నటువంటి చైతన్య స్ఫూర్తిని విడిచిపెట్టేస్తున్నాడు, నిద్రలోకి జారిపోతున్నాడు. తనతో ఉన్నవారు, కట్టుకున్న భార్య కానీ కడుపున పుట్టిన బిడ్డలు కానీ లోపల ఉండడానికి వీల్లేదు. ఆచారం మనం అడుగుతున్నామా? మా నాన్నగారి శస్త్రచికిత్స కదా, మేం డబ్బు కట్టాం కదా, మేము వచ్చి అక్కడ నిలబడి చూస్తాం అంటామా? అంటే మాత్రం అంగీకరిస్తారా? అలా చెయ్యొచ్చా? కానీ ఒక రంగు దుస్తులను వేసుకుని వైద్యుడు ఎందుకు శస్త్రచికిత్స చేస్తాడంటే ఆయన మనసులో తెల్లని వాని పట్ల మమకారం ఉన్నా అక్కడ వచ్చినటువంటి రోగి మత్తుమందు పుచ్చుకుని నిద్రపోతున్నటువంటి వ్యక్తి కారు నలుపులో ఉన్నవాడైనా ప్రథమో దైవ్యోభిషకు వైద్యో నారాయణో హరిహి, నన్ను భగవంతుడని నమ్మి తన తెలివిని విడిచిపెట్టేసి కాష్టంలా నా ముందు తన శరీరాన్ని అలా పడుకోబెట్టాడు. నేను ఆరోగ్యాన్ని ఇస్తానని నమ్మాడు. నేను కత్తి పెట్టి కొయ్యడానికి సిద్ధపడ్డా, తనకి ఆరోగ్యం కోసమే నేను ప్రవర్తిస్తానని నమ్మి ఇలా పడుకున్నాడు. నేను నా పక్షపాతాలన్నిటినీ పక్కన పెట్టి పరమేశ్వరుడిగా కేవలముగా అతని బాధ నుంచి విముక్తి చెయ్యడానికి నేను ప్రవర్తిస్తాను. ఇప్పుడు ఆయన మనసుకి ఆ స్ఫూర్తినిచ్చి ఎంత అలసటతో ఉన్నా అతని కష్టాన్ని నివారించడానికి కావలసినటువంటి ఉత్తేజాన్ని పొందడానికి ఆయన వేసుకున్నటువంటి బట్ట ఆయనకి స్ఫూర్తిదాయకమైంది. ఆచారము స్ఫూర్తినివ్వదని మీరు ఎలా చెప్పగలరు?